రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 10 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంటామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో డీకే అరుణ పాల్గొన్నారు. 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, తెలంగాణలో సైతం 4 ఉన్న ఎమ్మెల్యేలు ప్రస్తుతం 8 మందికి పెరిగారని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాల్లో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలను, మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా మేమే గెలుస్తున్నాం, మాకే ప్రజలు తీర్పు ఉంటుంది, భారతీయ జనతా పార్టీ మీద యాంటీ ఇన్కంబెన్స్ ఉంది, అది ఉంది, ఇది ఉందని పెద్ద ఎత్తున సర్వేలలో కూడా భారతీయ జనతా పార్టీకి మరి వ్యతిరేకంగా అనేక సర్వేలు ఇచ్చినారు. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పట్టుబట్టి ఆ 3 రాష్ట్రాల్లో ప్రజలు భారీ మెజార్టీతో 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి మధ్యప్రదేశ్ 4వసారి మళ్ళీ అక్కడ భారతీయ జనతా పార్టీ భారీ విజయాన్ని సాధించింది. పార్టీ 3 రాష్ట్రాల్లో. మరి ఈ తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే పెద్ద ఓటు శాతాన్ని పెద్ద ఎత్తున పెంచుకోగా 1 నుంచి 8 స్థానాలు గెలుచుకోగా 19 స్థానాల్లో 2వ స్థానాన్ని కూడా సాధించి మిగతా అనేక చోట్ల కూడా మరి ఓటును గతం కంటే కూడా ఎక్కువ ఓటును తెచ్చుకున్నటువంటి విషయాన్ని మన రాష్ట్రంలో చూస్తున్నాం. చేసినటువంటి సర్వేలో కూడా అత్యధిక శాతాన్ని ప్రజల యొక్క ఆదరణను పొందినటువంటి నాయకుడిగా నరేంద్ర మోదీ గారు ఉన్నటువంటి